అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ బయటకొచ్చారండి. ఈ డీఎస్సీకి సంబంధించి డీఎస్సీలో ఏదో అక్రమాలు జరిగినియి, అవినీతి జరిగింది, పేపర్ లీకేజ్ అయింది. సక్రమంగా జరగలేదని చెప్పేసి నిరసన కార్యక్రమాల పేరుతో వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత కామెడీగా ఉన్నాయంటే, ఒకసారి కొడాలి నాని ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. ఎంక్వైరీ చేశాడు కదా, 6 నెలలు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా. ఈ ప్రభుత్వం ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీకేంటి లాస్? జగన్మోహన్ రెడ్డి గారిని వైటాల్ రవి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు. సిబిఐ ఎంక్వైరీ కోరాడే కోరలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కొడుకు మీద వేసుకోలేదా? నీకెందుకు భయం అని అడుగుతున్నా. నువ్వే కదా సిబిఐ ఎంక్వైరీ కోరి, నువ్వు కూడా కోర్టుకు వెళ్ళిపోయి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ గురించి అడుగుతున్నావు కాబట్టి మధ్యలో ఒక ముక్క మర్చిపోయావు నువ్వు. బాబాయ్ గొడ్డలు పోతాడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఏం తెలిసింది? అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి తేల్చింది కదా. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళిద్దరు బెయిల్ పైనే ఉన్నారు కదా. కర్నూలు ఎంత హడావడి చేశారు. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూర్చున్నప్పుడు కర్నూలులో అవినాష్ రెడ్డి గారి తల్లి గారికి బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో పెట్టి, ఆ హాస్పిటల్ చుట్టూరు కూడా రాష్ట్ర పోలీసుల్ని బందోబస్తుగా పెట్టి, వేలాది మంది కార్యకర్తలను అక్కడ పెట్టి ఎందుకు అంత హడావడి చేశారు? అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు, పెద్దరావు గారు దాకా వద్దండి. నిన్న మొన్న జరిగిన ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ జగన్ గారి పాత్ర లేకుండానే అవినాష్ రెడ్డి కోసం అంతలాగా ఇచ్చేసాడండి. ఎందుకు కాపాడాడు? సిబిఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా, మరి దానికేం సమాధానం చెప్తావు? ఈ అప్పాబాయకోర్లు ఇంకెప్పుడు చెప్పమాక. రెడ్డి గారి మీద ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు కోరావు? ఆ రోజు నీకు ఒక నీతి, ఈ రోజు మాకు ఒక నీతి. ఈ కోర్టులో కేసులు వేయండి, కోర్టులో కేసులు వేయండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు అట్ట కాదు కొడాలని. ఇప్పుడు ఆ రోజు కోర్టులో కేసులు వేసారని మాట్లాడుతున్నావు కదా, వేసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ఈ రోజున ఒకవేళ నిజంగా మీరు ఆరోపిస్తున్నట్టుగా డిఎస్సిలో కనుక అక్రమాలు జరిగి ఉంటే మీరు కోర్టులో కేసులు వేపించడానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి? ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నష్టపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళ చేత కేసులు వేయించండి. వేయించండి, చూద్దాం ఏమైంది. మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నప్పుడు అబ్బాయి కూరలు దేనికి అంటున్నా? అంటే ఏ ఆధారాలు లేకుండా బోడిగాలు మీరు ఏదో గాలిలో వార్తల కింద 4 ప్రెస్ మీట్లు పెట్టో, లేదంటే నలుగురు చేత మాట్లాడించేసి రాజీనామా చేశారంటే రాజీనామా చేసేస్తారా? సిబిఐకి ఇచ్చామంటే సిబిఐకి ఇచ్చేస్తారా? దానికి ఒక పద్ధతి పాడు ఏమవుతా? మీ దగ్గర ఏ ఆధారాలు ఉండవా? గాలిలో మాట్లాడేస్తారా? మీరంటే మీరు జరిగిందంటే జరిగిపోయినట్టేనా? అట్లా అయిపోయింది సిబిఐ అంటే. మనం పట్టుమని చెప్పేసి 4 ముక్కలు మనం మాట్లాడలో, నువ్వు కూడా డిఎస్సి గురించి మాట్లాడుతున్నామంటే మా దరిద్రం అనుకోవాలి కూడా అన్నాను. మాట్లాడు. మగాళ్ళగా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేసాడు కదా, మగాడు లేదు, మాట్లాడలేదు. సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాడు కదా, ఇప్పుడు నీ కొడుకు కూడా అక్కడ వేసుకో, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసుకో నువ్వు. అంతేగాని ఇవన్నీ అదే ఏడుతున్నందులో అంటే ఎక్కడదాకా అన్నట్టు కోర్టుకి వెళ్ళమను, లేదా కూర్చొని చర్చించుకున్నా. ఏంది చర్చించుకునేది? నువ్వు అక్రమాలు చేసి, అవినీతి చేసి, నువ్వు ఆవాసకే పున్నానికి బయటకు వచ్చి సగం చూసి సగం తెలుసుకొని నీకు ఏమీ తెలియకుండా వచ్చి 4 గొట్టాలు కనపడగానే ఎరగబడిపోయి మాట్లాడుతున్నారు. ఎవరో కూడా కూర్చొని మాట్లాడుకుందాం అని అనలా. మీరు లేగ్గా ఏదోట్లే మన ఏదో గాలి వార్తలో వచ్చింది, ఏదో ఒక ఆరోపణ చేద్దామని చెప్పి ఆరోపణ చేస్తే దానికి ప్రతిస్పందిస్తూ అయ్యా డిఎస్సి పైన చర్చకు నేను సిద్ధం. డిఎస్సిలో ఎలాంటి అవకతవకలో జరగలేదు. టైము, డేటు, ప్లేసు మీరు చెప్పండి, అక్కడికి మేము వస్తాం. అక్కడికి వచ్చే మనం చర్చించుకుందాం. మీ సవాళ్ళకి నేను సిద్ధమా అని చెప్పేసి ఆయన నారా లోకేష్ గారు సవాల్ విసిరితే మీరు భయపడిపోయి మళ్ళీ దానికి రిప్లై కూడా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి నీలాంటి పకోడీ కాల్చేది పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడిపోతున్నారు. నాకు తెలియకడుతాను కొడాలని. మనకి పట్టుమని చెప్పేసి గుడివాడ అని రాయడం కూడా రాదు కదా. మనకి ఎందుకు డిఎస్సి గురించి? నువ్వు నిశానిగాడివే, మనం నిశానిగాడివే, నేను నిశానిగాని అనుకున్నాను. మరి ఎందుకంటే పెద్ద పెద్ద ముద్ర మాట్లాడి అడుగుతున్నా? సిగ్గనిపించట్లా? ఇవన్నీ వదిలేసే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏదో చెప్పుకోతున్నాం, ఇంకా వినిపిస్తాం, చాలా ఉంది మాట్లాడింది. గత 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు పరిపాలించారు కదా. ఈ 5 ఏళ్ల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు? ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని మాట్లాడారు అంతే కదా. ఇప్పుడు మనం ఒకరిని విమర్శిస్తున్నామంటే
ఇక మా ప్రభుత్వంలో మేము ఇదే డిఎస్సికి సంబంధించి ఇక ఇన్ని వేల పోస్టులు మేము భర్తీ చేసాము, మేము సక్రమంగా చేసాము, మీరు ఎందుకు చేయలేకపోయారు, ఇగో ఈ అవకతవకలు ఇలా జరిగిందని చెప్పేసాను కదా మనం చూపించాలి. 5 ఏళ్లలో ఎందుకు చేయలేదు, ఎందుకు నిరుద్యోగ యువతను గాలికి వదిలేశారు, ఆ రోజు గుర్తుకు రాలేదా? కష్టపడి చదువుకున్నారండి, వాళ్ళ జీవితం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉందని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద మొదలు మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి మీ 5 ఏళ్ల కాలంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదా? అసలు డిఎస్సి అంటే ఏంటో అని కూడా అడిగారు కానీ ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి. మెగా డిఎస్సి అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఒకసారి. అర్థం కాదు. ఎన్నికల ముందు ఏమని మాట్లాడారు? ప్రతి సంవత్సరం జనవరి నెలలో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాను, అసలు మీకు డోకా లేదు, నేను వచ్చానంటే ఇంక టీచర్ పోస్టులు అన్నాడు. ఏం చేశారు? అసలు గట్టిగా మాట్లాడితే మీకు మెగా డిఎస్సి గురించి లేదంటే ఈ జరిగిన దాని గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మనం ఎంత సైలెంట్గా ఉంటే అంతా మంచిది మనకి. మామూలుగా నీ మీడియా నువ్వు పొగాయిచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మీరు ఒప్పుకుంటారా? రాజీనామా చేస్తారా? మీరు చెప్తారా? ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నారా లోకేష్ గారు ఏమి భయపడిపోయే వ్యక్తి ఏమి కాదు. ఆయన చాలా క్లియర్గా ఆన్సర్ చెప్తాడు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఈ నెలలోనో వచ్చే నెలలోనో శీతాకాల సమావేశాలు ఎలాగ ఉంటాయి కదా, అసెంబ్లీ సమావేశాలు ఎలాగ ఉంటాయి కదా, ఆ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళి మీరు డిఎస్సి గురించి చర్చిద్దామంటారో లేదంటే ఇంకో దాని గురించి మాట్లాడతారో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి చూపించి. ఇదిగో అంటే నారా లోకేష్ గారు మీరు ఆధారాలు అడిగారు కదా, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు, పలానా అవకతవకలు జరిగినాయి, ఇగో పలానా వ్యక్తులు స్పోర్ట్స్ కోటాలో మీ కార్యకర్తలకనో మీ నాయకులకనో లేదంటే మీకు సంబంధించిన వ్యక్తులకనో ఇంతమందిని స్పోర్ట్స్ కోటాలో మీరు నియమించారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఇదిగో, వాళ్ళు గతంలో మీతో పాటు తిరిగిన ఫోటోలు ఇదిగో అని చెప్పేసి అసెంబ్లీలో చూపించండి. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఒప్పుకుంటారు. ఒకవేళ మీరు చెప్పింది నిజం, మీ దగ్గర ఆధారాలు ఉండి మీరు నిరూపించగలిగితే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. దాని ఏమన్నా అమ్మటి రాంబాబు ఎవరో మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారితో పాటు యోగాల పాదయాత్రలో తిరిగిన వ్యక్తులందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారట. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. ఎవరున్నాయంటే వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళ ఊర్లు ఉండవు. చెప్పాలి కదా, మన దగ్గర సమాధానం ఉంటుంది కదా దానికి. సిగ్గుపడితే బాగుంటుంది అబ్బాయి కొడాలని. నువ్వు నేను ఈ ప్రజాస్వామ్యంలో కూడా నా మీద కేసులు పెడతారు, నా మీద కేసు కట్టవద్దు, చంద్రబాబు మా ఇద్దరం కూర్చొని చర్చించుకున్నాడు కుదురుతా కుదురుతున్నా లేదా నా మీద కేసు కట్టు, కోర్టు పో, నువ్వు ఇట్లా ర్యాలీ చేశాడని చెబితే వెళ్తారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు పూటకో మాట గంటకో మాట. అతను ముఖ్యమంత్రి ఉంటే ఒకటి మాట్లాడతాడు, అతను ప్రతిపక్ష నాయకుడు అయితే ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకుని నిజాన్ని నిరూపించుకున్నాడు. నువ్వు కూడా అట్లాగే నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా మడవ తిప్పను చెప్పి ఇంకా నువ్వు మానలేదు ఇంకా కూడా మాట్లాడుతూ దమ్ముంటే అందుకే నీ పిల్లిలాగా పారిపోయావు. ఈ 2 నేరాలు బట్టి కనబడితే ఉంటాయే లైన్లోకి వచ్చేసావు. అప్పట్లో ఆ రోజుల్లో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడేవాడివి. ఎందుకయ్యా ఎలా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు అధికారం ఉన్నా ఇలాగే మాట్లాడతాను, అధికారం లేకపోయినా ఇలాగే మాట్లాడతాను అన్నావు నువ్వు. ఇవాళ దారిలోకి వచ్చేసావు. సచిన్ పిల్ల మాట్లాడట్లా, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెనకాల సంబోధిస్తున్నావు కదా, చక్కగా తగిలించి. మరి నువ్వు మాట్లాడకూడదు, దమ్ము ధైర్యం నువ్వు మాట్లాడకూడదు. మాకు తెలియదు నీ సంగతి. మేము కూడా అదే అడుగుతున్నాం, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. ఇన్ని మాటలు మాట్లాడే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళకపోతున్నాడే? జగన్మోహన్ రెడ్డి పెద్ద పులి మగోడు అండి, మాట్లాడితే ఇది ఒక ఊత పదం అయిపోయింది. మాట్లాడితే మగోళ్ళలాగా నువ్వేనా మాడగాడివా? నాకు అర్థం కావట్లే కొడాలని. నువ్వెంత ఎడగాడివా? కాదు కదా, నువ్వు మగోడివే. రాజకీయాల్లోకి మగతనాలు ఎందుకు వస్తున్నాయి మాకు అర్థం కావట్లా. తొల్ల కొట్టేసుకోవడం, మీసాలు తిప్పేయడం, ఆడు మొగుడు ఈడు మొగుడు. ఈ పిచ్చి మాటలు ఇంకా నీ దగ్గర పోలదు కూడా అన్నాను. ఈ తగ్గించుకుంటే బాగుంటుంది కొద్దిగా. ఈ అత్తాబాయ డైలాగ్ వద్దు, ఈ శాతకాని స్వచ్ఛ రాజకీయాలు వద్దు. మెగా డిఎస్సి పని మీకు ఒక క్లారిటీ ఉంది కదా, ఆ క్లారిటీ ఉన్నప్పుడు చక్కగా వెళ్ళండి. పోనీ ఎక్కడైనా సరే వీళ్ళ పర్యటనలో ఎక్కడైనా కానీ ఎవరైనా ఆ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటాం. వాళ్ళు ఉండరు. కంటి చూపుకి అసలు చూద్దామన్నా సరే వాళ్ళు ఎక్కడా కనబడరు. అసలు పోరాటాలు చేయాల్సింది ఎవరు? వాళ్ళు. నిరసన కార్యక్రమాలు కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు, ప్రభుత్వం పైన విమర్శలు కావచ్చు, చేయాల్సింది ఎవరండి? ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ ఎవరైతే రాసారో, ఎవరైతే నష్టపోయారని చెప్పేసి మీరు చెప్తున్నారో వాళ్ళు కదా పోరాటాలు చేయాల్సింది.
వాళ్ళు కదా బయటకు వచ్చి మాట్లాడాల్సింది. మరి ఎందుకు రావట్లేదండి వాళ్ళు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మీరు ఒక పక్కన డీఎస్సీ పేరుతో ముసలా ముతక పైగా మళ్ళీ జంజీ ఒకటి ఇది 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వయసు ఉన్నవాళ్ళు కూడా జంజీయేనంట. సరే మీకు ఎలాగ దానికి అర్థం తెలీదు పక్కన పెట్టేసేయండి. దాని గురించి మనం మాట్లాడుకోవసరం లేదు. మరి కనీసం వాళ్ళన్నా ఉండాలి కదా! ఏమయ్యారు? ఎంతసేపు మీ నాయకులేనా? మొన్న కర్నూలులో ఒక మీటింగ్ జరిగింది చూసావా? ఎవరైతే ఈ డీఎస్సీలో ఈ ఉద్యోగాలు వచ్చినాయో, ఈ టీచర్ పోస్టులు ఎవరికైతే వచ్చినాయో, ఉద్యోగాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళంతా కూడా ఈ అనంతపురం, కర్నూలు లేదంటే ఈ కడప జిల్లాలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో కర్నూలులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆత్మగౌరవ సభ అని చెప్పేసి అందరూ ఉపాధ్యాయులు వచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వెళ్ళలా. ఎవరున్నారు అక్కడ? ఎవరైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చారు. వాళ్ళు బహిరంగంగా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళు. మా కష్టాన్ని కొంతమంది వ్యక్తులు అగౌరవపరుస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. మేము కష్టపడి చదివి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మీరు మా పైన మా నియామకాల పైన మీరు బురద చల్లుతున్నారు. మేము కష్టపడి చదివిన మూలానే మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని చెప్పేసి ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయుని చెప్తున్నారు. మరి రాని వ్యక్తులు కూడా చెప్పాలి కదా! దానికి ఒక రీజన్ ఉండాలి కదా! ఇగో ఇందువల్ల నాకు రాలేదు. పలానా వ్యక్తి వల్ల నాకు రాలేదు. లేదంటే నా ప్లేస్‌లో పలానా వ్యక్తిని నియమించారు అనేది ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా! అది ఉంటదా? అంటే మీరు ఉద్యమాలు ఎలా చేస్తారండి? మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలతో ఏదో రకంగా బురదలతో అని చెప్పి చేస్తారా? అయినా ఎప్పుడు చేయాలి? ఈ నియామకాలు జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు సంవత్సర కాలం పూర్తయిపోతుంది కదా ఇంచుమించుగా. ఈ ఎగ్జామ్స్ జరిగి సంవత్సరం అవుతుంది ఇంచుమించుగా. నియామకాలు జరిగి కూడా ఇంచుమించుగా ఆల్మోస్ట్ అవ్వచ్చేమో. రీసెంట్‌గానే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నియామకాలన్నీ లెటర్లు పంపించారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఒక 4 నెలలు, 5 నెలల కిందటో పోస్టింగ్‌లు పడ్డాయి. అప్పుడే అనుకుంటా ఒక 5, 6 నెలల కిందటో, 4, 5 నెలల కిందటో జగన్మోహన్ రెడ్డి ఈ బాధితులు ఎవరైతే కొంతమంది ఉన్నారని చెప్పేసారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపించాడు. కొంతమంది వ్యక్తులు మాట్లాడారు. మమ్మల్ని పిలిచారండి, మాకు ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసి అన్నారు. అయిపోయింది అక్కడితో వదిలేశారు. మళ్ళీ 2, 3 నెలలు అసలు డీఎస్సీ గురించి ప్రస్తావనే తీసుకురారు. మళ్ళీ ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు? మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీటికి సంబంధించి ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తే దానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు మీరు ఈ డిఎస్సి గురించి అసలు ఎక్కడా మాట్లాడలేదు. మాట్లాడితే రెండింటికి పొంతన. కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంటే నీటిలో అలా జరిగింది కాబట్టి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. అసలు అక్కడ జరిగింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒప్పుకుంది. నీట్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేశారు, మళ్ళీ నిర్వహించారు ఆ ఎగ్జామ్ని. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది జరగకుండా చూసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఆధారాలతో ఉన్నాయి కాబట్టి ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని లోపలేశారు. సరే, చట్ట ప్రకారం ఏం జరగాలో అన్నీ జరుగుతుంది. మరి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏమున్నాయంటే ఏమీ లేవు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎప్పుడో ప్రెస్ మీట్లో చెప్పేశారంటే అన్ని ఆధారాలు అందరి ముందు ఉంచేశారు. ఏవి ఎవరి దగ్గర ఉంచేశారు? ఎప్పుడు ఉంచేశారు? చూపించండి. మీకు డిఎస్సి అభ్యర్థులు ఎవరు కూడా మీకు సహకరించట్లేదు అన్నది వాస్తవం. లేకపోతే ఈ పాటికే డిఎస్సి అభ్యర్థులు మొన్న తీసుకొచ్చారు, సాక్షిలో ఒక 2, 3 కూర్చోబెట్టి మాట్లాడిపించారు. వాళ్ళు అసలు డిఎస్సి అభ్యర్థులో కాదో తెలియదు కానీ డిఎస్సి అభ్యర్థులుగానే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? వాళ్ళకే ఒక క్లారిటీ ఉంది, మీకే ఒక క్లారిటీ లేదు. వాళ్ళని కేవలం రాజకీయాల కోసం వాడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకే అర్థమైంది. అందుకే మీకు మద్దతుగా నిలబడట్లేదు. అసలు అవినీతి జరిగితే కదా, అక్రమాలు జరిగితే కదా మీకు అండగా నిలబడడానికి. అవన్నీ లేనప్పుడు ఎలా నిలబడతారో? మీ కార్యకర్తలే పోతున్నారు మీ ముఖాన్ని. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే కార్యకర్తలు ఇదిగో చూడండి, ఇక్కడ ఉపాధ్యాయులు చేశారు, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరు. మరి ఇక్కడ మనం ఎందుకు ఎత్తుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ మీకు ఇంకొక వీడియో చూపిస్తా. వీళ్ళు డిఎస్సీల పైన పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్నారు కదా, ఇదిగో
ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మన ఒరిస్సా నుంచి గట్టా ఇక్కడికి కూలి పని చేసుకోవడానికి వస్తారు కదా ఆ మహిళలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి 200, 300 డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. అంటే మీరు డబ్బులు ఇచ్చి రోజువారి కూలీని ఈ డిఎస్సి నిరసన కార్యక్రమాలకి తీసుకొచ్చి, అయ్యి బాబు ఎంతమంది జనం వచ్చేసారంటే, కథం తొక్కేశారంటే, అలికేసారంటే, కడిగేసారంటే, మొత్తం అంతా తుక్కు తుక్కు చేసేసారండి అని చెప్పేసి మన టైటిల్స్ తమ్ముల్స్ పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ వీడియోలో దొరికేస్తున్నాం కదా మనం, మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారు? ఎక్కడైనా కానీ ఇలాంటి అప్పాబాయ మాటలు మానేస్తే బాగుంటుంది. ఒకవేళ నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాగా, ఒకవేళ నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. రాష్ట్ర జనాభా మొత్తం చూస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవో అసెంబ్లీలో చూపిస్తే అందరం తెలుసుకుంటారు. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళమంటే పోసుకుంటామంటే గడగలు ఆడిపోతాం. ఇంకా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలని కూడా మాట్లాడుతున్నారు ఒకడైతే కనుక. చేత కానప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. చేతనైతే కనుక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి.